కళ్యాణాత్మకమైన విష్ణు కథల కర్ణించుచున్న ముక్త వైకల్యముమడు నవి వినంగన్ క్రొత్తలవుచుండు సాకల్యం ఏర్పడ భూసురోత్తమా ఎరుంగం పల్కవియే రుక్మిణీ కళ్యాణం వినంగ నాకు మదిలో కౌతూహలం ఏడిన పోతన మహాభాగవతం దశమస్కంధము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. పరీక్షిన్ మహారాజు సుఖమహర్షిని రుక్మిణి కళ్యాణ కథా ప్రారంభమును గురించి అభిలషణీయమైన రీతిలో కోరగా అందులకు సుఖమహర్షి ఈ విధముగా తెలుపుతూ ఉన్నారు. అయితే పరీక్షిన్ మహారాజు ఈ విధముగా సుఖమహర్షిని కోరుచున్నారు. బ్రాహ్మణోత్తముడైన సుఖమహర్షి శుభదాయకాలైన శ్రీహరి కథలు వింటే చాలు మనోవికారాలన్నీ మాయమవుతాయి. ఆ గాథలు ఆలకిస్తూ ఇక చాలు అని ఎవడు తృప్తిపడడు. విష్ణు కథలు ఎన్నిసార్లు విన్నా సరికొత్తగానే ఉంటాయి. కాబట్టి నాకు రుక్మిణి కళ్యాణ కథను వివరముగా వినిపించు, వినవలనని నా మనస్సులో మిక్కిలి వేడుకగా ఉన్నది అని ఈ విధముగా పరీక్షిన్ మహారాజు సుఖమహర్షిని రుక్మిణి కళ్యాణ కథ ప్రారంభమును గురించి కోరగా అందులకు సుఖమహర్షి కథా ప్రారంభము చేయుచున్నారు. శుభం.